వెల్కమ్ బ్యాక్ న్యూస్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తాను గెలిచిన తర్వాత సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని చెప్పినట్లు స్పష్టం చేశారు. మెడికల్, అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇటు మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అటు గెలిచిండు, ఇటు పోయిండు. పోవాల్సిన అవసరం వచ్చింది. మరి నేను ఇవాళ ప్రభుత్వంతో మంచిగా కలిసి మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది 240 మంది విద్యార్థులకు 2024లో అడ్మిషన్స్ లేకుండా చూడాలి. ముఖ్యంగా పేద దళిత విద్యార్థులు సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్, లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ కోర్సెస్ ఇన్ విచ్ they would have settled. మరి అటువంటి కోర్సులు రద్దు చేసి ఆ సందర్భంలో ప్రజలు గెలిపించిన మనిషిగా 1,04,000 ఓట్లు వచ్చినాయి నాకు వస్తాయి. అంటే ఎన్ని వర్గాలు వేస్తే వస్తాయి. అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, నాకు ఇట్లాంటి సమస్యలున్నాయి, నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజీ ఈయన కామెంట్స్ పై మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. రిషికేష్, చెప్పండి. ఎస్ నవీన్, మొత్తంగా జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను పార్టీ మారాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న రాజకీయ నాయకుల ఒక ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. పులాసకు సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధన కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా ఆయన గెలిచిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని, కళాశాలలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు కొన్ని నియమ నిబంధనలకు సంబంధించి, నిధులకు సంబంధించి తాను ప్రత్యేక పరిస్థితులలో పార్టీ మారాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఆయన బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. చాలా కాలంగా పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణను కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా అంటిముట్టనట్టుగా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ 10 మంది ఎమ్మెల్యేలే కొనసాగుతుంది. ముఖ్యంగా జగిత్యాల సంజయ్ పార్టీ అర్ధరాత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తాను కండువా కప్పుకున్నాడు. అయితే ఆ నేపథ్యంలో కూడా ఎప్పుడు కూడా తను పార్టీ సభ్యత్వం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, ఎక్కడా నేను పార్టీ కండువా వేసుకోలేదు అనేటువంటి అంశాన్ని చాలాసార్లు చెప్పుకుంటూనే ఆయన రేవంత్ రెడ్డిని కలుసుకుంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామనే అంశాన్ని స్పష్టంగా చెప్పాడు. తనకు తానుగా ఒక రేవంత్ ఆర్మీ లాగా చెప్పుకునే ఒక ప్రయత్నం కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేశాం, అభివృద్ధి కోసం శాసనసభ్యులు ఆ యొక్క నియోజకవర్గాల ప్రజల నిర్ణయం మేరకు అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక మార్గాన్ని తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కూడా సంజయ్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. 104,000 మెజారిటీ ఇచ్చిన ప్రజల నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేయాలి కాబట్టి మెడికల్, అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి కావచ్చు, వ్యవసాయ కళాశాలలకు సంబంధించినటువంటి పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి ఒక కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ నిర్ణయం, ఇట్లాంటి హైకోర్టులో కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మొత్తంగా సంజయ్ తన పైన వస్తున్న రాజకీయ ఆరోపణలను విద్యార్థుల వేదికగా జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా అవును కొన్ని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఆయన బహిర్గతం చేశారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి నవీన్. థ్యాంక్ యూ రిషికేష్.